తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 732 పోస్టులకు గాను ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అది 2024 అక్టోబర్ నవంబర్ సంవత్సరంలో ఇచ్చినటువంటి పరిస్థితి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పరీక్షలు అయితే నిర్వహించారు, కానీ మాకు ఇవ్వాల్సినటువంటి పోస్టింగ్స్ ఇవ్వట్లేదంటూ మెడికల్ కౌన్సిల్ దగ్గరికి ఇక్కడికి రావడం జరిగింది. మనం ఉన్నటువంటి ప్రాంతంలో ఇక్కడ దాదాపుగా 700 మందికి సంబంధించినటువంటి ఆస్పిరెంట్స్ అయితే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే మా యొక్క ఉద్యోగాలు మాకు ఇచ్చేయండి, మేము పరీక్షలు రాసి మా యొక్క ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నాము అనేటువంటి మాటనైతే వారు చెప్తా ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. బ్రదర్, ఇక్కడ ఎందుకు నిలబడ్డారు, ఎందుకోసమని మీరు ఇక్కడికి రావాల్సి వచ్చింది? సార్, మేము లాస్ట్ ఇయర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫస్ట్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినటువంటి ఫార్మసిస్ట్ జాబ్కి అప్లై చేసి ఎగ్జామ్ రాసాము. ఇప్పటికి సంవత్సరంన్నర గడుస్తున్న కూడక మాకు ఎలాంటి ప్రొవిజనల్ లిస్ట్ కానీ ఎలాంటి మార్క్ లిస్ట్ కానీ ఇవ్వటం లేదు. మేము ఇప్పటికీ ఒక 10-20 సార్లు తిరిగినా కానీ చైర్మన్ సార్ గారు ఒకటే మాట చెప్తున్నారు, ప్రాసెస్ అని. సంవత్సరం నడుస్తున్నా కూడా ఇంకా ప్రాసెస్ జరుగుతుంది సార్. అదే మాకు ఇప్పుడు గ్రూప్ 4, గ్రూప్ 2, గ్రూప్ 3 ఒక 6 monthsలో మనకు టీఎస్పీఎస్సీ నుంచి రిలీజ్ చేసిర్రు. మా రిక్రూట్మెంట్ సంవత్సరంన్నర పట్టడానికి కారణం ఏంది సార్? ఇన్ని సంవత్సరాలు మేము ఇంకా సర్వీస్ లాస్ అవుతున్నాం. అలాగే చాలామంది ఈ యొక్క రిజల్ట్ వస్తే నెక్స్ట్ ఫర్దర్గా ఫ్యూచర్లో ఏదైనా ప్లాన్ చేసుకోవడానికి ముందుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి వాటిని లేకుండా మాకు దీంట్లో సందిగ్ధం ఉండడం వల్ల మా నిర్ణయాలు అనేది ప్రశ్నార్థకంగా మారినాయి. కాబట్టి ప్రభుత్వం మా సీఎం సార్ పైన మాకు పూర్తి నమ్మకం ఉంది. ఖచ్చితంగా సీఎం సార్ దీనిపైన దృష్టి కేటాయించి ఇమీడియట్లీ ఫార్మసిస్టుల యొక్క రిక్రూట్మెంట్ను తొందరగా చేయాలి. ఇప్పుడు చాలా హాస్పిటల్లో గవర్నమెంట్లో ఫార్మసిస్టులు లేకపోవడం వల్ల ఆ యొక్క స్టాఫ్ నర్సులు మరియు మిగతా సిబ్బందితోటి మా యొక్క సర్వీసును ఎలదీస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఫార్మసిస్ట్ యొక్క సేవలను వినియోగించుకుంటేనే మాకు కూడా ఉపాధి అవకాశాలు కలుగుతాయి. ఎప్పుడైతే మేము అవుట్పోయింగ్ ఎక్కువ అవుతుంది, పాస్ అయ్యి ఎక్కువ మంది బయటకు వస్తున్నాం, మాకు ఉపాధి అవకాశాలు తక్కువ ఉంటున్నాయి. దానివల్ల నిరుద్యోగం పెరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ ఇప్పటికైనా దీనిపైన శ్రద్ధ తీసుకొని ఇమీడియట్లీ ఈ యొక్క 732 పోస్టులను రిక్రూట్మెంట్ చేసి మరియు మిగతా ఇంకా బస్సు దవాఖానాలు, పల్లె దవాఖానాలు ఎక్కడెక్కడైతే ఫార్మసిస్టులు వేకెన్సీలు ఉన్నావో వాటన్నిటిలో ఫిలప్ చేసి మెరుగైన వైద్య సేవలు అందించాలంటే ఫార్మసిస్టుల యొక్క పాత్ర చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఒక డోసు చిన్నపిల్లలకు, పెద్దోళ్ళకు ఏ విధంగా డోసు వేసుకోవాలంటే ఖచ్చితంగా అది ఒక ఫార్మసిస్ట్ మాత్రమే సరైన టాబ్లెట్లు ఇస్తాడు. కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకొని మాకు సీఎం రేవంత్ రెడ్డి సార్ పైన పూర్తి నమ్మకం ఉంది. కాబట్టి సార్ ఎలాగైనా సరే మా యొక్క రిక్రూట్మెంట్ తొందరగా చేసి మా యొక్క ఆల్రెడీ పరీక్ష రాసి ఉన్నారా? పరీక్ష రాసి ఎన్ని సంవత్సరాలు అయింది మీరు? పరీక్ష రాసి 1.5 year అవుతుంది సార్. మేము ఎగ్జామ్ రిజల్ట్ ఇవ్వలేదు సార్, ఏమీ ఇవ్వలేదు ఇంతవరకు. ఒక మార్కులు ఇచ్చారు, ఇంకా అంతే సార్ ఇంతవరకు. సంబంధించి పోస్టింగ్స్ లేకపోతే ఏదైతే ఎవరైతే సెలెక్ట్ అయి ఉన్నారో 1:2 అట్లాంటిది కూడా ఏం చేయలేదు సార్. ఇప్పటి వరకు ఎలాంటి చేయలేదు. 25,000 మంది జీవితాలు ప్రశ్నార్థకంగా మారి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి మీరు ఈ పరీక్షకు అటెండ్ చేశారు? ఈ పరీక్షకు సంబంధించినటువంటి విషయంలో ఏం జరుగుతుంది సార్? యాక్చువల్గా మేము ఎగ్జామ్ వచ్చేసి నవంబర్ 30, 2024లో రాసాం సార్. అండ్ రాసింది 24,000 మెంబర్స్ రాసాం సార్. కానీ పోస్టులు ఉన్నాయి 732 పోస్టులు మాత్రమే. కానీ అప్పటికి మాకు ఓన్లీ సిబిటీ మార్క్స్ మాత్రమే ఇచ్చారు. సిబిటీ మార్క్స్తో ఎవరికి మనకు యూజ్ లేదు సార్. మీ మార్క్స్ మీకే తెలుస్తుంది. మాకు ఒక ప్రొవిజనల్ లిస్ట్ అనేది ఇస్తే 24,000 మెంబర్స్ ఇస్తే మనం ఎక్కడున్నామో ఏ స్టేజ్లో. ఇప్పటికీ మేము ఎగ్జామ్ రాసి కూడా 1.5 year అవుతుంది సార్. ఎప్పుడు తిరుగుతూనే ఉన్నాము. వచ్చినప్పుడల్లా రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది అనే చెప్తున్నారు. ఇప్పటికైనా ఇంతమంది గ్యాదర్ అవుతాం బికాజ్ ఆఫ్ మేము అందరం ఒక హైదరాబాద్లో ఉండేవాళ్ళం కదా సార్. డిఫరెంట్ డిస్ట్రిక్ట్ నుంచి రావాలి. ఇప్పుడు ఖమ్మం నుంచి రావాలంటే నైట్ 1 o'clock బస్ ఎక్కాలి సార్. అక్కడ మార్నింగ్ ఇక్కడికి వస్తాము. వచ్చిన తర్వాత మేము రేపు ఇస్తామని చెప్తే మేము వెళ్ళిపోతాము. కానీ ఇంకా రావాలంటే ఇంకో 10 days తర్వాత వస్తే ఇంకా 10 days చెప్తున్నారు. ఎప్పటికీ అలా తిరుగుతూ ఉండలేము కదా. ఇంట్లో కూడా ప్రెషర్స్ ఉంటాయి. ఇప్పుడు జాబ్ వదిలేసి మేము ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యాం సార్. ప్రిపేర్ అయిన తర్వాత ఇప్పుడు ఇది కూడా ఇలాగే ఉంటే ఇంట్లో కూడా ప్రెషర్ ఉంటుంది, పిల్లలు ఉంటారు. ఇప్పుడు కూడా ప్రైవేట్ జాబ్ చేయలేక. ఎన్నిసార్లు వచ్చారు ఇదే ప్రాంతానికి? మీరు ఇట్లా కలవడానికి ఎన్నిసార్లు వచ్చారు ఈ 18-20 నెలల్లో? సార్ ఇక్కడికి ఒక 5 times వచ్చాము సార్. సార్ కలిసాము అంటే అందరం కలిసి 5 times వచ్చాము. ఇండివిజువల్గా 20 times వచ్చాము సార్. 20 timesలో ప్రజాభవన్లో ప్లస్ ఇక్కడ మెడికల్ బోర్డుకి 20 రిప్రజెంటేషన్స్ ఇచ్చాం సార్. ఇచ్చినప్పుడు అక్కడ ప్రజాభవన్కి వెళ్తున్నాము సార్. చెన్నారెడ్డి సార్ రాస్తున్నారు. సో మీకు నెక్స్ట్ వీక్లో మీకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. నెక్స్ట్ వీక్ ఇక్కడికి వస్తున్నాం సార్. ఇక్కడికి వచ్చినా సరే ఇంకో 1 week వెయిట్ చేయండి. అక్కడ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ రాలేదు, బోర్డు అంటే గవర్నమెంట్ డిసిజన్ రాగానే మేము ఇస్తామని చెప్తున్నారు సార్. అంటే ఫైనల్గా మీరు ఏం కోరుకుంటా ఉన్నారు సార్? ఫైనల్గా మాకు ఈ మంత్లో మాకు పిఎల్ కావాలి సార్. ఈ 2 weeksలో బికాజ్ ఆఫ్ మా ముందు అయినా ఎగ్జామ్స్ ఉన్నాయి సార్. ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ వాళ్ళ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది సార్. సో నెక్స్ట్ మాదే ఉంది కాబట్టి మా ప్రాసెస్ త్వరగా కంప్లీట్ చేయాలని, మార్చి లోపు కంప్లీట్ చేయాలని మేము అనుకుంటున్నాం సార్.
అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ పరీక్ష అటెంప్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది మీరు? మేము ఈ ఎగ్జామ్ రాసి 1.5 year అవుతుందండి. ఇప్పటి వరకు ఓన్లీ మార్క్స్ లిస్ట్ పెట్టారు. దానివల్ల ఏమైతే ఉపయోగం లేదు. మేము ఏమంటున్నామంటే ఇమ్మీడియట్గా మాకు పిఎల్ పెడితే మేము ఎక్కడ ఉన్నాము, ఏ పొజిషన్లో ఉన్నాము, దాన్ని బట్టి మేము దీని గురించి వెయిట్ చేయాలా, లేకపోతే మాది మేము ఏమన్నా చూసుకోవాలా, దీని గురించి మేము ఏంటంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాం. సో మేము కోరుకునేది ఏంటంటే ఈ మార్చి వరకు మాకు మొత్తం ప్రాసెస్. సార్ ఒక 2 minutes ఆగండి. ఇప్పుడు విషయం ఏంటంటే నేను చెప్పేది వాళ్ళ సమస్యను చెప్పుకుంటా ఉన్నారు. నేనే పంపించేస్తాను. ఇక్కడి నుంచి అక్కడికే పోతారు వాళ్ళు. Yes, sir. అమ్మా ఇప్పుడు ఫైనల్ గా ఏం కోరుకుంటా ఉన్నారు? మాకు ఇమ్మీడియట్ గా ఈ 1 week లోపల ప్రొవిజనల్ రిలీజ్ చేయండి. మార్చ్ లోపల మా ప్రాసెస్ కంప్లీట్ చేయండి. మేము గవర్నమెంట్ కి మేము కోరుకునేది ఇదే. అమ్మ మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ పరీక్షకు అటెంప్ట్ చేసి? ఏంటి అసలు మీకు ఎందుకు ఇట్లా రిక్రూట్మెంట్ చేయట్లేదు అనుకుంటా ఉన్నారు? సార్ యాక్చువల్లీ మేము అంత November 30th, 2024లో మేము అందరం ఎగ్జామ్ రాసున్నాము. అప్పటి నుంచి సిబిటీ మాత్రం 1 monthలో రిలీజ్ చేశారు. బట్ పిఎల్ అనేది, మెరిట్ లిస్ట్ ఇవి ఏవి రిలీజ్ చేయలేదు. ఎవ్రీ వీక్ 10 daysకి ఒకసారి మేము వస్తూనే ఉన్నాం, ఫాలోఅప్ చేస్తున్నాము. సెక్రటరియట్ వెళ్ళమన్నారు, అక్కడ వెళ్ళాము. ఏజీ సార్ని మీట్ చేయమన్నారు. రెగ్యులర్గా మేము ఫాలోఅప్లోనే ఉన్నాం. అన్ని స్టేటస్ అంతా మాకు తెలుస్తుంది, కానీ రిజల్ట్ మాత్రం రావట్లేదు. సో ఈ ప్రజెంట్ అయితే 10 daysలో ఇస్తామని చెప్పేసి అన్నారు. 90% కంప్లీట్ అవుతుందని గోపికన్ సార్ మాట్లాడారు. సో మేము అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో త్వరగా అయిపోవాలని అయితే కోరుకుంటున్నాం. మీరు బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి అసలు మీ సమస్య? నేను ఇక్కడే అండి, లోకల్. ఎగ్జామ్ రాసి కూడా సంవత్సరంన్నర అవుతుంది. ఇప్పటివరకు అయితే ఎట్లాంటి రిజల్ట్ అయితే రాలేదు. ఎందుకంటే ఈ రిజల్ట్ కోసం మనం వెయిట్ చేసి సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నాము. ఈ రిజల్ట్ తప్ప మేము వేరే ఉన్న జాబులు కూడా వదిలేసుకొని ఈ రిజల్ట్ కోసం వెయిట్ చేయడం జరుగుతుంది. ఈ గవర్నమెంట్ నుంచి మాత్రం ఎట్లాంటి రెస్పాన్స్ అయితే వస్తలేదు. ఇంకా సంవత్సరం నడుస్తున్నా కూడా ఎక్కడి నుంచి కూడా రెస్పాన్స్ వస్తలేదు. ఒక సిబిటి రిజల్ట్ ఇచ్చి ఇన్ని రోజులు ఆపడం, 24,000 మంది ఎగ్జామ్ రాస్తే 24,000 మంది ఒక జీవితం ప్రశ్నార్థకంగా మారింది. ఈసారైనా గవర్నమెంట్ దయదలిచి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం దయదలిచి పిఎల్ ఇస్తే మాకు జాబులు వస్తాయి, అందరు బాగుంటుంది. ఇది పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడికి వచ్చినటువంటి ఆస్పిరెంట్స్ అందరూ కూడా వారి యొక్క సమస్యను అయితే చెప్పుకుంటా ఉన్నారు. మొత్తం మీద మేము ఇంకొక పని చేసుకోలేకపోతున్నాము, మాకు సంబంధించినటువంటి విషయంలో ఈ రిక్రూట్మెంట్ పూర్తి స్థాయిలో చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాటనైతే వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.